హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను బ్రేక్ఫాస్ట్లోకి అలసంద వడలు చేస్తున్నాను. నైటే అలసందలు నానబెట్టి పెట్టుకున్నాను. ఇంకా మార్నింగ్ మిక్సీ పట్టుకున్నాను. వీటిలోకి పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టుకొని బ్యాటర్లో కలుపుకున్నాను. తర్వాత ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకున్నాను. కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా చిన్నగా కట్ చేసి బ్యాటర్లో వేసుకున్నాను. కొంచెం ధనియాల పొడి వేసి ఇంకా అలసంద వడలు అయితే చేశాను. ఈ వడలు మనకు చికెన్లో కానీ మటన్లో కానీ చాలా బాగుంటాయి. టమాటా చట్నీలో కూడా చాలా బాగుంటాయి. నేను ఈరోజైతే టమాటా చట్నీ చేశాను. ఇంకా పిల్లలకు లంచ్ బాక్స్లోకి అయితే పుదీనా రైస్ చేశాను. ఇంకా ఈ వడలు స్నాక్స్లో పెట్టాను. పిల్లలు మార్నింగ్ 6కి వెళ్తారు కాబట్టి ఇంకా ఫాస్ట్గానైతే చేశాను. ఇంకా నైటే నానబెట్టి పెట్టుకున్నాను కాబట్టి ఇక మార్నింగ్ మిక్సీ పట్టేసి వడలు చేశాను. పుదీనా రైస్ అయితే చేసుకున్నాను. ఇంకా మనకైతే రాబోయే రోజులైతే చాలా శక్తివంతమైన రోజులండి. అంటే మనకు కొత్త సంవత్సరం ఉగాది పండుగ వస్తుంది కదా. ఉగాది నుండి శ్రీరామనవమి వరకు అయితే చాలా శక్తివంతమైన రోజులండి. ఎవ్వరు మిస్ చేసుకోకండి. మనకు ఉగాది నుండే మనకు లలితాదేవి నవరాత్రులు అయితే మొదలవుతాయి. వీటిని వసంత నవరాత్రులు, శ్రీరామ నవరాత్రులు, లలితాదేవి నవరాత్రులు అని అంటారు. ఎవరైనా సరే అండి, ఇది కులాలకు అతీతంగా ఆనవాయితీ ఉన్నా లేకపోయినా కూడా మీ పూజా మందిరంలోనే ఉదయం సాయంకాలం దీపారాధన చేసుకోండి. లలితా సహస్రనామం చదువుకోండి. మీకు లలితా సహస్రనామం చదువుకోవడం వస్తే చదువుకోండి, లేదంటే ఫోన్లో కానీ టీవీలో కానీ పెట్టుకొని వినండి. మీకు ఉదయం వీలుంటే ఉదయం వినండి, సాయంకాలం వీలుంటే సాయంకాలం వినండి. కానీ ఈ 9 రోజులు ఉదయం సాయంకాలం 2 పూటల దీపారాధన చేసుకొని అమ్మ ఆరాధన అనేది చేసుకోండి. మనకు దైవం తోడుంటే మన జీవితంలో ఏదైనా సాధిస్తామండి. ఒక మనోధైర్యం ఉంటుంది. కాబట్టి దేవతల ఆరాధన ఎప్పుడు తప్పు కాదండి. చక్కగా మీరు ఈ 9 రోజులు అమ్మ ఆరాధన అనేది చేసుకోండి. మనకు దేవుడు తోడుంటే జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా, ఎంత పెద్ద కష్టం వచ్చినా కూడా మనం ఆ కష్టం నుండి బయటపడతాం, దైవం మన తోడుంటే. కాబట్టి ఈ 9 రోజులు అమ్మ పాదాలు పట్టుకొని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారు ఏ కష్టంలో ఉన్నా కూడా అమ్మ పాదాల వద్ద పెట్టి మీరైతే అమ్మని ఆరాధన చేసుకోండి. పూజా మందిరంలో సపరేట్ పీఠం పెట్టే చేసుకోవాలని ఏం లేదండి. మీ పూజా మందిరంలోనే లలితాదేవి ఫోటో ఉంటే ఫోటో పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర లలితాదేవి ఫోటో లేదనుకోండి, మీ ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో ఉన్నా, దుర్గాదేవి ఫోటో ఉన్నా, సరస్వతీదేవి ఫోటో ఉన్నా, ఏ ఫోటో ఉన్నా కానీ ఆ ఫోటోనే మీరు లలితమ్మగా భావన చేస్తూ పూజ అనేది చేసుకోండి. మీ దగ్గర ఈ ఫోటోలు ఏవి లేకపోతే సీతారాముల పటాభిషేక ఫోటో ఉంటుందో ఆ ఫోటో పెట్టుకొని కూడా మీరు చాలామంది రామ నవరాత్రులను కూడా 9 రోజులు రాముడిని పూజిస్తారు. అలా కూడా చేసుకోవచ్చండి. లలితాదేవిని మీకు ఇద్దరిని పూజించాలంటే ఉదయం ఒకరిని, సాయంకాలం ఒకరిని అలా పూజించుకోండి. మీ దగ్గర ఏ ఫోటో కానీ ఏ విగ్రహం ఉన్నా కూడా మీరు చక్కగా దీపారాధన చేసుకొని లలితా సహస్రనామం ఈ 9 రోజుల్లో చదువుకోండి. ఒక్కసారి చదివినా చాలండి. 9 రోజులు చదివితే సరిపోతుంది. ఉదయం సాయంకాలం మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు రోజులో ఒకసారి అయితే లలిత సహస్రనామం చదువుకోండి. చదవడం రాని వారు కనీసం వినండి. ఒకవేళ చదవడం నేర్చుకోవాలనుకున్నారు, ఈరోజు మీరు ఈ 9 రోజులు మీరు చదవంగా 9th డే వరకు మీకు చక్కగా వస్తుంది. కాబట్టి అలా ట్రై చేయండి. కానీ ఈ 9 రోజులైతే ఎవ్వరు వదులుకోకండి. కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం కదా, మొదటి రోజే అమ్మ పాదాలు పట్టుకొని మీ కష్టాలన్నీ అమ్మ పాదాల వద్ద పెట్టి చక్కగా పూజ అనేది చేసుకోండి. చాలా మంచిది. ఇంకా పిల్లలకైతే వడలు వేసి పుదీనా రైస్ చేసి ఇచ్చాను. తర్వాత మాకు లంచ్లోకి రైస్ పెట్టాను. గంగవాయిల కూర పప్పు, టమాటా చారు అయితే చేశానండి. ఇదండి వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.